ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో అందరికున్న ఒక భయంకరమైన సనుగుడు ఏమిటంటే, నేను ఆస్తిని సమకూర్చలేదు, నా బిడ్డల కొరకు నేను ఏమి ఉంచలేను, నేను రేపు ఎల్లుండి నేను చనిపోతే నా కుటుంబము నా బిడ్డల జీవితం ఏమవుతుంది అనేది చాలా మందికి ఉన్న ఒక సందేహము. ఇంకా చెప్పాలంటే అది ఒక భయంకరమైన భయము. ఈ భయాలనిచ్చి విడిపించేవాడు సర్వశక్తిమంతుడు, మహోనుడు, మహత్కార్యం చేయువాడు, మహాభీంగ్రుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం వాక్యం ధ్యానిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటే లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనం మనం ధ్యానిస్తే, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరాలు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నవి, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందంటే లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనం చూస్తే, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును కాక అంటారు. దేవాదేవుడు అంటున్నారు, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆ సమయంలో ఏం జరిగిందంటే, దేవాది దేవుడు అంటున్నారు, మూర్ఖుడా, వెర్రివాడా అంటే పిచ్చివాడా అంటారు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, తన ప్రాణంతో అంటున్నాడు, నేను విస్తారమైన ఆస్తి సమకూర్చుకున్నాను, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంతోషంగా ఉండుమని తనతో చెప్పుకోవాలని అనుకుంటున్నాడు. ఆ సమయంలో దేవుని మాట ఆ ధనవంతునికి వస్తుంది. ఏమిటంటే, ఈరోజు రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, నువ్వు సంపాదించి పెట్టుకున్నది, నువ్వు విస్తారమైన ఆస్తి సమకూర్చి పెట్టుకున్నది ఎవని వశము ఆగునని దేవాది దేవుడు అడుగుతున్నారు. ఈరోజు మీకు ఒక ప్రశ్న ఏమిటంటే, విస్తారమైన ఆస్తి ఉండొచ్చు, కానీ దాన్ని మనము జీవితం కాలమంతా ఆస్తిని తింటామని ఏదన్నా గ్యారంటీ ఉందా? నువ్వు కొనుక్కున్న 100 రూపాయల వాచ్ కన్నా 6 నెలలు గ్యారంటీ ఇస్తారు. నువ్వు ఆ వాచ్లో ఉన్న చిన్న బ్యాటరీ, దానికి కూడా 6 నెలలు గ్యారంటీ ఇస్తారు. కానీ నీ ప్రాణానికి గ్యారంటీ ఉందా? ఒక వస్తువు కొన్నా కూడా గ్యారంటీ ఇస్తారు, కట్టుకున్న చీరకు కూడా గ్యారంటీ ఇవ్వచ్చు. కానీ ఈ రోజులో నీ ప్రాణానికి గ్యారంటీ ఇచ్చేవాళ్ళు ఏ డాక్టర్ అన్నా ఈ భూమి మీద ఉన్నారా? ఏ మనుషులన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఎందుకంటే మర్మమై ఉన్నది. ఏ క్షణం ఏమి సంభవిస్తుందో తెలియదు. రేపటి భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకుంటూ, రేపటి దినం గురించి ఆలోచన చేసుకుంటూ, ఇంకా భవిష్యత్తులో ఏం జరగబోతుందో, ఆస్తి లేదు, అంతస్తు లేదు, నగలు లేదు, నాకు ఏమీ లేదని చింతపడుతూ ఈ రోజుని పాడు చేసుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈరోజు దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చి భూమి మీద నిలిపారంటే నిన్ను పోషించగలుగుతాడు, నీకు ఆరోగ్యం ఇవ్వగలుగుతాడు, నీకు కావాల్సిన అవసర అక్కర్లు క్రీస్తు మహిమైశ్వర్య చొప్పున తీర్చగలుగుతాడు. ఎందుకంటే నీ తండ్రి సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు. అందుకనే చింత వద్దు, రేపటి గురించి, భవిష్యత్తు గురించి ఆ భయము మనలో వద్దు. ఎందుకంటే దేవాదేవుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు వేసుకున్న వస్త్రం కన్నా నీ శరీరం ఎంతో శ్రేష్టమైంది కదా. అలాగే నీ ఆహారం కన్నా నీ ప్రాణము శ్రేష్టమైంది. నువ్వు 1 కోటి రూపాయలు ధనం పెట్టుకొని 10,000 20,000 వస్త్రం కప్పుకున్న వ్యాధి రోగం లేని ఆరోగ్యం కలిగిన ఆ శరీరమే కదా ఎంతో శ్రేష్టమైనది. నువ్వు తినడానికి కొరకు అన్ని సమకూర్చుకున్నా ఏ వ్యాధి రోగం లేకుండా సంతోషంగా తినగలిగితే కదా అది మేలైనది, మంచిది జీవితానికి. నువ్వు ఎన్నో బుక్కులు కొనవచ్చు, అనేకమైన విస్తారమైన పుస్తకాలు కొనుక్కొని చదవచ్చు, కానీ జ్ఞానం దేవుడిస్తే కదా. లక్షలు పెట్టి పరుపు కొనుక్కోవచ్చు, కానీ నిద్ర దేవాది దేవుడిస్తే కదా. నువ్వు అనేకమైన విస్తారమైన ఆస్తి సమకూర్చుకోవచ్చు, కానీ అది అనుభవించడానికి దేవుడు నీకు ఆయుష్ ఇస్తే కదా. అలాగే ఎన్నో మంది ఈ రోజులో చాలా కోట్లు లక్షలు ఉన్న వాళ్ళు నిద్ర లేక నిద్ర లేకుండా ఏడుస్తున్నారు. ఎన్నో మందులు, మెడిసిన్స్లు, అపవిత్రమైన కార్యాలు, తాగుడు వ్యసనానికి బానిసైపోతున్నారు. కారణం ఏంటంటే నీ ఆస్తి కదా నీకు కీడు తీసుకొచ్చింది, నీ ధనమే కదా నానా రకాలైన కీడు తీసుకొచ్చింది. కాబట్టి
ధనం కొరకు పోరాడవద్దు నా ప్రియ దేవజనమ్మ. ఆస్తి కొరకు పోరాడొద్దు, అంతస్తు కొరకు పోరాడొద్దు. నీ ప్రాణం ఈరోజు ఉందంటే దేవుని స్తుతించు. నీ ఆయుష్ కొరకు, నీ ఆరోగ్యం కొరకు, దేవుడు ఈరోజు ఇచ్చిన ప్రతి ఒక్క ఈవుల కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీకు ఇచ్చిన భార్య భర్త కొరకు, నీకు ఇచ్చిన తల్లిదండ్రుల కొరకు నువ్వు స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు, ఆనందించు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి దీవించి నీ కృపతో భద్రపరిచి అయ్యా, ధనవంతుడి వలె మూర్ఖుడు వలె ఉండకుండా తండ్రి దేవా అయ్యా, జ్ఞానము శక్తిని దయచేసి నీ నామాన్ని మహిమపరచుకోమని యేసుక్రీస్తు సర్వోన్నతుని నామంలో అడుగుచున్నా నా ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవాది దేవుడి నామానికి మహిమ కలుగునుగా.